వదినా నా నూడిల్స్ రెడీ. రెడీ. ఓ లక్కో నా సద్ది కూడా రెడీ చేసిన వేటి. రెడీ. ఒక్క నిమిషం. ఓ లక్కో మనకి సెంసల్ కట్టలు ఎందుకే దేవుడి చేతులు ఉండగా. సిటీకి వచ్చినా కూడా సద్ది కూడా ఏంట్రా సత్తి. నీకులాగా ఇంకా మాకు నూడలు తినడం అబ్బలేదులే. మాకి సద్దన్నమే ముద్దు. నువ్వు తింటావేటి? నా కుదురు బాబు నువ్వు తిను. ఓలా అబ్బో మేము ఎర్రబస్తికి వచ్చాం, మీరు రోజు ఏరోప్లేన్ లో తిరుగుతారు. మరి అంత వెటకారం అక్కర్లేదు, మేము కూడా విమానాలు ఎక్కుతాం, విదేశాలకు వెళ్తాం. అబ్బబ్బా ఆపుతారా మీ అల్లరి? విమానం ఎక్కే టైం వస్తే ఎవరైనా ఎక్కుతారు. గంగా ఏట్రాం బాబు, నాకు ఫ్లైట్ ఎక్కే ఛాన్స్ వచ్చింది. ఇప్పుడే అంటున్నావా లేదు, అప్పుడే వచ్చేసినాదా విమానం? నా షూటింగ్ సిమ్లాలో. సిమ్లా అంటే మా శ్రీకాకుళం పక్కన అన్ని మీ ఊరు పక్కనే ఉంటాయి, లేకపోతే అన్ని మీ ఊరు పక్కన ఉంటాయి. అబ్బా ఆపండ్రా, సడన్ గా అంత దూరం ఎందుకు పెట్టినారేటి? స్టోరీ అక్కడ డిమాండ్ చేస్తుంది కాబట్టి. నా బావ జాక్పాట్ వచ్చేసినాడు. ఒక బావేనేటి, నాన్న కూడా. నువ్వేంటి? నాన్న కూడా వస్తున్నాగా నీతో పాటు సిమ్లా షూటింగ్ కి. ఎందుకు ఇక్కడ వచ్చావా ఒక్కరోజైనా షూటింగ్ కి? ఇక్కడ లొకేషన్ కి సిమ్లా లొకేషన్ కి తేడా లేదా అన్నయ్య? ఉంది, అందుకే అంత దూరం వెళ్తున్నాం. అందుకే మా అక్క కూడా మీతో అంత దూరం వద్దాననింది. ప్రొడ్యూసర్ ఒక్కొక్కరిని తీసుకెళ్తారా? ఫ్యామిలీ మొత్తం ఫ్లైట్ లో పట్టరా? పట్టరని కాదు, బడ్జెట్ అని. అన్నయ్య నేను చిన్నపిల్లని కదా, నేను వస్తాను. లతిక వస్తే నాను రావాలి కదేటి. ఫ్యామిలీ మొత్తం ప్యాకేజ్ లో వెళ్ళడానికి ఇది టూరిజం ట్రిప్ కాదు. ప్రొడ్యూసర్ కి బడ్జెట్ కాకుండా చూసుకోవడం హీరోగా నా బాధ్యత. నువ్వెన్నైనా చెప్పు, నా నీతో రావాలి అంతే. అయ్యో గంగా, అక్కడి నుంచి ఏం తెమ్మంటావో చెప్పు, తీసుకొస్తా. ఇక్కడి నుంచి నిన్ను తీసుకెళ్ళడం మాత్రం కుదరదు, అది ప్రొడ్యూసర్ ప్రొవిజన్. మీ ప్రొడ్యూసర్లు హీరోల పక్కన వాళ్ళ అమ్మలు వస్తే బడ్జెట్ కేటాయించరా? వాళ్ళంటే హీరోయిన్స్, అమ్మలు వస్తారు, అయ్యలు వస్తారు. హీరో వైఫ్ వస్తుంది. అబ్బా, అసలు హీరోలకు వైఫ్లే రారు. నీకు ఆకలి అయితే అన్నం ఎవరెడతారు, ఆలుపోతే ఆయిల్ ఎవరు రాస్తారు, నిద్ర రాకపోతే ఆలెవరు పాడతారు, అవన్నీ చేసి నన్నోకేసి వెళ్తానంటావేటి? అన్నయ్య, వదిన మాటల్లో పాట ఉంది, చూపుల్లో ఫేడ్ ఉంది. తీసుకెళ్ళకపోతే నీకు ఉంటుంది. ఏం మాట్లాడుతున్నా అట్టసుతవేటి? మై డియర్ గంగా, నా ప్రాబ్లం అర్థం చేసుకో. నువ్వు నాతో అవుట్డోర్ వస్తే నా రేటింగ్ స్టార్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. పెళ్ళైన హీరో అన్నా, విడాకులైన హీరోయిన్ అన్నా టీవీలో రేటింగ్ ఉండదు, షూటింగ్ దగ్గర వాల్యూ ఉండదు. ఒరే అన్నయ్య, ప్లీజ్ గంగా, నన్ను అర్థం చేసుకో. నా లగేజ్ సర్దు. నన్ను తీసుకెళ్ళినప్పుడు నా ఆనంద్ సర్దాను, నువ్వే సర్దుకో. ఓరు బావను సిమ్లా వెళ్ళినట్టే షూటింగ్ చేస్తాటే. ఇదిగో ఇది అట్టుకో. ఒరే అన్నయ్య, నువ్వు వెళ్ళి బట్టలు సర్దుకో, నేను వదినని కన్విన్స్ చేస్తాను. కంగ్రాట్స్ రా రాంబాబు. కంగ్రాట్స్ రాంబాబు. థ్యాంక్ యూ. ఏంటి రాంబాబు, షిమ్లాకి వెళ్తున్న సంతోషం నీలో ఏ కొసానా కనిపించట్లేదు. పైగా ఫస్ట్ టైం అంత దూరం అవుట్డోర్ షూటింగ్ వెళ్తున్నావు. పైగా ఫస్ట్ టైం ఫ్లైట్ లో ఫ్లై చేసి మరీ వెళ్తున్నావు. ఫీల్ అవుతున్నాను. ఎస్, ఫ్లై లో ఫన్ ఫీల్ బాగుంటుందని విన్నాను. కాదు, నేను ఫీల్ అవుతుంది ఫన్ ఉంటుందని కాదు, గంగ సంతోషంగా లేదని. ఏంటి, గంగా అల్క గురించేనా? అవును. కూల్ రాంబాబు, గంగా కన్విన్స్ అయింది. అవునా? అంత బీపీతో బర్స్ట్ అయింది, తను తీసుకెళ్ళడం లేదని. లేదురా, బీటీ ఉండగా బీపీ రానిస్తుందా, సెట్ చేస్తుంది. ఎలా? నువ్వు షూటింగ్ నుంచి తిరిగి రాగానే ఈ మంత్ రెమ్యూనరేషన్ తో అందరినీ సిమ్లా తీసుకెళ్తానని చెప్పింది. బీటీని క్షణకాలం నమ్మితే జీవితకాలం క్షవరం చేస్తుంది. లేకపోతే ఊరికే కన్విన్స్ అవుతారు మరి. సరే సరే, సిమ్లా రూట్ క్లియర్ అయింది కదా, బయలుదేరు. ఓరు బావ, మా అక్క వెళుతుంది, రెడీయా? బావా తీసుకున్నావా? ఏది? అదే బావా, ఈ విమానంలో వెళ్ళినప్పుడు అట్టుకెళ్తారే అది. ఏంట్రా అది? అదే బావా, అది అది స్వెటర్. సిమ్లాలో సార్ అయితే ఈ విమానంలో సెటర్ ఎందుకు? అది కాదు, అది అది పాస్పోర్ట్. నేను వెళ్తుంది స్విట్జర్లాండ్ కాదురా, సిమ్లాకి. ఏదైతే ఈ విమానం వెళ్తున్నావు కదేటి? ఒరే బ్రెయిన్లెస్ తట్టి, సిమ్లా ఉండేది ఇండియాలో. ఫారెన్ వెళ్ళినప్పుడు పాస్పోర్ట్ తీసుకెళ్ళాలి. వాడిని ఎడ్యుకేట్ చేసే లోపు నా ఫ్లైట్ ఎగిరిపోద్ది. పదరా. పద పద. గంగా, రాంబాబు వచ్చాడు. ఏంటి గంగా ఈ హడావుడి? నువ్వు క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని. ఆ లాభంతో మళ్ళీ మనం అందరం కలిసి సిమ్లా వెళ్ళాలి. ఉత్తి హారత్ తీసుకోవడం కాదు, దక్షిణ కూడా వేయాలి. ఊళ్ళో దక్షిణ వేసినట్టు ఇక్కడేంటి కొత్తగా? దీనికో స్పెషాలిటీ ఉంది రాంబాబు.
నేను చెప్తాను వెయ్యి. ఎంతైనా వేయచ్చా? ఇంతే వేయాలని రూల్ ఏమైనా ఉందా? ప్రమాణం పర్పస్ కాబట్టి ఎంతైనా వేయొచ్చు. ప్రమాణం ఏంటి? నీ షూటింగ్ ట్రిప్ తర్వాత మన టూరింగ్ ట్రిప్ కన్ఫర్మేషన్ కోసం నేను చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ చేస్తున్నారన్నయ్య. దక్షిణతో ప్రమాణం చేయించి ఉత్తర దేశ యాత్ర చేయాలనుకుంటున్నారన్నమాట. సరే కానివ్వండి. చిల్లర లేదు. నా దగ్గర ఉంది. అయ్య బాబోయ్, నీ దగ్గర డబ్బులు కూడా ఉంటాయేటి? నీ దగ్గర అంతకంటే ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదులే. వెయ్యి. నేను సిమ్లా నుంచి తిరిగి రాగానే అందరినీ సిమ్లా టూర్కి తీసుకెళ్తానని పితాని ఇచ్చిన ఈ పావలా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అమ్మయ్యా, నాకైతే ఇప్పుడు సిమ్లాకి వెళ్ళొచ్చినట్టుంది బేటీ. నాకైతే అప్పుడే చలేసేస్తుంది. అక్కడ మంచి ఎక్కువ ఉంటుంది కదా సుందరొద్దా? అవును, ఐస్ ముక్కలంత చల్లగా ఉంటాయి. అట్టగైతే కవర్లు రండి, ఐస్ గడ్డలేండి, ನಾನು తిని పెడతాను. ఏటి బాబా అట్ట చూస్తున్నావు? ఓ, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారా కరిపోద్దానా? ఆ మాత్రం తెలివి మాకు లేదేటి? రైల్లో అయితే కరిగిపోద్ది. నువ్వు వచ్చేది విమానంలో కదా, 5 నిమిషాలు వచ్చేస్తావు. నువ్వు తెచ్చేయి. ఒరే సత్తిపండు, నీ హాఫ్ బ్రెయిన్ తో హాఫ్ బాయిల్ చేయకు. అవతల ఫ్లైట్ కి టైం అవుతుంది. ఆగాగు, ప్రసాదం తినకుండా ఎట్టగెళ్తా? అంత ఆత్రం ఏంటి రాంబాబు? మెల్లగా తిను. గొంతుకేదో అడ్డం పడింది. వాటర్ ఉండంతా ఒక్కసారి మిగితే అట్టగే అడ్డం పడుతుంది. ఇదిగో తీర్థం. అమ్మయ్యా, హ్యాపీ జర్నీ. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. బెస్ట్ ఆఫ్ లక్ రాంబాబు. జాగ్రత్త, పద వెళ్దాం. జాగ్రత్త బాబాయ్, వచ్చేప్పుడు తీసుకురా. అదే ఐసు. బాయ్ బాయ్. బాయ్. మర్చిపోకే. సతీ, 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 ఓ లక్కో. రే సతీ, అక్కడే చేస్తున్నావురా? నేను కింద పిల్లతుంటే పైకి చూస్తావేట్రా? నాన్న చూస్తుంది బావ కోసం అక్క. బాబా ఆకాశంలో ఎందుకుంటారా? ఆకాశంలో వెళ్ళే విమానంలో ఉంటాడు కదేటి? నీ బాగుందా? ఏ విమానంలో ఉన్నాడో ఎట్ట గుర్తుపడతావురా? ఒకవేళ గుర్తుపట్టినా ఏం చేద్దామనరా నీ ఉద్దేశం? కనపడితే టాటా చెప్తామని. పాట కూడా పాడరా, విని డాన్స్ చేస్తాడు ఆకాశంలో. భలే చెప్తున్నావు సుందరతనే. విమానంలో డాన్స్ కడితే కూలిపోదేటి? అందుకే ఎందుకు వచ్చిన తిప్పలు నీ నెత్తిన పడితే కిందకి వచ్చాయి. వచ్చేస్తున్నాను అక్క. మీ తమ్ముడు మరీ అంత తింగరోడేంటి గంగా? అందుకే నువ్వు ట్రైనింగ్ ఇచ్చి వాడికి తెలివి నేర్పించు బీటి. ఏంటక్క కూసంత చేసావు? ఇది నాకే సరిపోదు, మీరేం తింటారు? పలహారాన్ని భోజనాల చేయకూడదురా సత్తిపండు. వేడి వేడిగా ఎంత బాగున్నాయో. ఇదే ఏడు పక్కన సిమ్లా సలిలో కూర్చొని తింటుంటే ఆహా, క్షణంలో చల్లబడిపోద్ది. అవును, రాంబాబు బయలుదేరి 2 గంటలైంది. ఈ పాటికి షిమ్లా చేరుంటాడా? ఫోన్ చేద్దాం ఏంటి? గంగా వాటర్. ఏట్రా బాబు, ఏటా హడావిడి? ఏమన్నా చూసి భయపడినట్టున్నాడు. అమ్మో, ఆ ఫ్లైట్ వద్దు, జర్నీ వద్దు. ఓరి దేవుడు, ఏటైనది రాంబాబు? మెటల్ డిటెక్టర్ తో నా లగేజ్ చెక్ చేశారు. ఆ తర్వాత నన్ను చెక్ చేశారు. ఎయిర్పోర్ట్ అన్నాక చెక్ చేస్తారు కదా. అందరినీ చెక్ చేసేటప్పుడు సైలెంట్ గా ఉన్న మెటల్ డిటెక్టర్ నా దగ్గర మాత్రం కుయ్ 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 మరి సౌండ్ చేసింది. నేను కూడా ఇలాగే ఉలిక్కి పడ్డాను. ఆ లోపు 4 పోలీసులు చుట్టుముట్టి లోపలికి తీసుకెళ్లారు. బాగా కొల్లబడతారా? ఆ 4 ఇంకో 4 పోలీసులు పిలిచారు. మళ్ళీ వాళ్ళు తేల్చారా ఏమీ లేదని? అందరూ ఏదేదో మాట్లాడుకుంటున్నారు. వేరే భాషలోనా? నాకు అర్థమైన భాషే, అందుకే భయమేసింది. ఏం మాట్లాడుతున్నారు? టెర్రరిస్ట్, మావోయిస్ట్, ఉగ్రవాది, తీవ్రవాది ఇలా ఏవేవో పేర్లతో పిలిచారు. నేను కూడా ముందు ఇలాగే షాక్ అయ్యాను. తేరుకున్నాక పారిపోయి వచ్చేసాను. నువ్వు టెర్రరిస్ట్ ఏంటి రాంబాబు? టీవీ స్టార్ అని చెప్పలేదా? చెప్పే ఛాన్స్ ఎక్కడుంది? ఇంకేం జరుగుతుందో నేను భయపడి లగేజ్ కూడా అక్కడే వదిలేసి వచ్చేసాను. ఏంటి, లగేజ్ వదిలేసావా? అయితే మన ఇంటి అడ్రస్ ఖచ్చితంగా తెలుసు. అమ్మో, పోలీసులు వచ్చుంటారు. మేడం, వాషింగ్ పౌడర్ కావాలా? వాషింగ్ పౌడరా? ఎంతకింత వేటి? కేజీ ప్యాకెట్ కొంటే ½ కేజీ పౌడర్ ఫ్రీ మేడం.
ఏ ఇక్కడ ఉన్న కేజీకి ఆ లోపల ఉన్న కేజీ ఫ్రీగా ఇవ్వరా? గిట్టుబాటు అవుతుంది సార్. పోనీ ఓ కేజీకి అర కేజీన ఫ్రీగా ఇవ్వు, లేదంటే ఎల్లు. ఏంటి గంగా ఎంతసేపు బేరం ఆడతావు? ఎంతో కొంత కొనొచ్చు కొనొచ్చు కదా. కదండి. ఏంటి గంగా నువ్వు ఏంటి కొనేది? నాకు ఇక్కడ టెన్షన్ తో బుర్ర గిరుని తిరుగుతుంటే బేరాలు ఆడతారా? సార్, ఏయ్, వెళ్ళవయ్యా ఒక్క నువ్వు. ప్యాకెట్ అయినా కొనండి వెళ్ళు. సార్. ఈసారి ఖచ్చితంగా పోలీసులే. నేను రాలేదని, నేను ఇక్కడ లేనని చెప్పండి. ఎవరండి మీరు అంత ఫోర్స్ గా వస్తున్నారు? డ్రెస్ చూస్తే తెలియట్లేదా పోలీసులు అని? తను అడిగింది మిమ్మల్ని కాదు, డ్రెస్ లేని ఆయన్ని. నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని. రాంబాబు ఇల్లు ఇదేనా? కాదు, రాంబాబిల్లు ఇది కాదు, రేటింగ్ స్టార్ రాంబాబిల్లు. ఎవడొకడు ఇల్లు ఎక్కడ వాడు? ఇక్కడ రాలేదు. ఆయన మా రాంబాబు ఏ తప్పు చేయడు. అది చెప్పాల్సింది మేము, మా డాక్టరు. డాక్టర్ ఏంటి? అతని బాడీలో బాంబు క్యారింగ్ చేస్తున్నాడు. అరెస్ట్ చేసి మా డాక్టర్ చేత చర్చింగ్ చేయించాలి. బాంబేటి బాంబు. మా రాంబాబు ఏ తప్పు చేయడు. అయినా మేమేం అడగకుండానే ఏ తప్పు చేయలేదు ఏ తప్పు చేయలేదు అంటున్నారు. అంటే అతను ఇక్కడికి వచ్చాడనమాట. అది పోలీసులంటే తప్పు చేసిన వాళ్ళని పట్టుకోవడానికి వస్తారు కదా, అందుకే అలా అన్నాం. అంతే కదా, అంతే కదా, అంతే కదా, అంతే. అయితే అతను రాలేదంటారన్నమాట. రాలేదు. మా నుంచి ఎవరు తప్పించుకోలేరు. అంటే మా బావ దొరక్కపోతే మా అక్కని ఎట్టుకెళ్తారేంటి? అని ఒప్పుకోను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇంకో గంటలో అతను దొరకపోతే మీరంతా పోలీస్ స్టేషన్ ఉంటారు. మీరిద్దరు ఇంట్లోనే ఉండండి. మహిళలున్న ఇంట్లో మీరెలా ఉంటారు సార్? బయట కాపలాకుండండి. మీరు బయట కాపలా కాయండి. అతను ఏ క్షణంలో వచ్చినా అరెస్ట్ చేయండి. పదండి. సమయానికి సెక్షన్లు తెలియకపోయినా సహాయానికి పీతా కూడా లేడు. ఓ పనా బాట ఫోన్ చేస్తే అలా వాలిపోతాడు కదేంటి? హలో పీతా. సరే సరే నేను వస్తున్నాను. ఎస్ పదండి పదండి పదండి. ఎవరు మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? నా ఇంట్లోకి వెళ్తున్న నన్నే ఎవరంటారా? రాంబాబు యూఆర్ అండర్ అరెస్ట్. నేను రామ్ పితాని. రాంబాబు నా ఫ్రెండ్ ఊర్లో లేడు, తర్వాత రండి. మేము అతను అరెస్ట్ చేయడానికి ఇక్కడ కాపలాకి వస్తున్నాం. మా పర్మిషన్ లేకుండా మీరు లోపలికి వెళ్తారేంటి? అండర్ వాట్ సెక్షన్ యు ఆర్ స్టాపింగ్ మీ ఇన్స్పెక్టర్? అండర్ ఎయిర్పోర్ట్ సెక్షన్. తీసుకెళ్లి ఎయిర్పోర్ట్ లో పెట్టుకోండి. సెక్షన్ 139 ప్రకారం నా ఇంట్లోకి వెళ్లకుండా నన్ను ఆపడానికి వీల్లేదు. ఓకే వెళ్ళండి. ఇతను ఎవరు? సెక్షన్ 149 బి ప్రకారం నా క్లయింట్ ను కూడా ఆపే హక్కు మీకు లేదు. సెక్షన్ 159 169 ప్రకారం ఇప్పుడు మీ మీద కేసు వేస్తాను. ఓకే వెళ్ళి డిస్కస్ చేసుకోండి, మాకేంటి. రండి మిస్టర్ క్లయింట్ రండి. రాంబాబు ఎక్కడా? రాంబాబు 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 ఎక్కడా? ఏమో ఇక్కడే ఉండాలి. రాంబాబు ఎక్కడేం చేస్తున్నావురా? ఒరే పితా, నాకేం తెలియదురా, నేనే తప్పు చేయలేదురా. సరే సరే భయపడకు, దిగు. చూడండి డాక్టర్, మెటల్ డిటెక్టర్ దొరికావంటే కడుపులో మెటల్ ఉండే ఉంటుంది. మెటల్ ఏం తిన్నావు? నేనే మెట్లు తినలేదు సార్. ఎలా వచ్చింది? నిన్న మొన్న నాన్న కూడా మెటల్ కూరలేం బాగుండలేదు సార్. బ్లడ్ లో ఐరన్ ఎక్కువ అయి ఉంటుంది. బ్లడ్ లో ఉండే ఐరన్ మెటల్ డిటెక్టర్ దొరికే ఐరన్ కాదమ్మా, అది ల్యాబ్ టెస్ట్ లో దొరికే ఐరన్. అది మన బాడీకి అవసరం. బీటీ ఆఫ్ మెడికల్ నాలెడ్జ్ తో డాక్టర్ ని కన్ఫ్యూజ్ చేయకు. రాంబాబు బట్లేపు టెస్ట్ చేయాలి. ఏంటి నా భర్తకు శీల పరీక్ష? శీల పరీక్ష కాదమ్మా, శల్య పరీక్ష. అదేంటి సార్? మెటల్ డిటెక్టర్ ఎయిర్పోర్ట్ లో బట్టలున్నప్పుడే మోగింది డాక్టర్. ఆహా, అయితే అలాగే చూద్దాం. లోపల ఏమున్నా సారు? బోన్స్. బోన్స్ అంటే ఎముకలరా పల్లెటూరు. ఏంటయ్యా ఇది ఎంత సౌండ్ చేస్తుంది? లోపల బాంబు ఉందా? అయ్యో, నేనే బాంబు తెలియదండి. నిన్ను తీవ్రవాదులు ఎవరైనా కిడ్నాప్ చేశారా? మా దగ్గరికి ఏమున్నాయని కిడ్నాప్ చేయడానికి సారు? అయితే స్టమక్ ఆపరేషన్ చేసి తీయాలి. రేటింగ్ స్టార్ రాంబాబు సూసైడల్ బాంబ్ గా మారి ఎయిర్పోర్ట్ లో తప్పించుకున్నాడని వార్తలొచ్చాయి.
తీవ్రవాదులతో సంబంధాలున్నట్టు అనుమానిస్తున్నారు. వామ్మో రాంబాబు, ఇదేదో పెద్ద కేసులా ఉందిగా. అదేం లేదు డాక్టర్. ఏం భయపడకండి, నేనున్నాను. ఏంటయ్యా నువ్వు ఉండేది? బయట పోలీసుల దగ్గర నేను డాక్టర్ని కాదు, క్లయింట్ నేను అబద్ధం చెప్పినప్పుడే అట్నుంచి అట్టే అలా ఎలా నన్ను వదిలేయండి. రే పితా, ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? అన్న పితానన్నా, రాంబాబుకి ఏటైనదన్నా? అంటే ఇప్పుడు మా అన్న అడుగు బయట పెడితే అరెస్ట్ చేస్తారా? ఆపండి పీతా, నువ్వు తప్పకుండా గెలవలసిన తరుణం వచ్చింది. రాంబాబు కేసు నువ్వే టేకప్ చేస్తావు. ఇది తీవ్రవాద కేసు, పోలీసులు తీసుకెళ్తే ఎన్కౌంటరే. అందుకే పోలీసుల కంటే ముందు మనం కోర్టుకెళ్ళాలి. నువ్వు మీ గురు రామ్ జేఠ్మలాని దగ్గరికి వెళ్తావు. ఏం చేస్తావు నాకు తెలీదు. నువ్వు రాంబాబుకి బెయిల్ తెస్తున్నావు అంతే. తీసుకొస్తాను, కానీ కొంచెం ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చైనా పర్లేదు, బెయిల్ తీసుకురా అన్నా. తీసుకొస్తానమ్మా. బెయిల్ వచ్చే వరకు ఇంటికి రాను. అంతవరకు వీడిని బయటకు వెళ్లకుండా చూడండి. ఇదిగో బావా. ఏంట్రా ఇవి? సర్ఫ్ నీళ్ళు బావా, అది తాగితే బయటపడిపోతాని. సార్, రాంబాబు ఇంట్లోనే ఉన్నాడు సార్. బావో ఇదిగా. ఆఖరస్త్రం. ఈ అయస్కాంతం పనిచేయకపోతే మనందరి పని అయినట్టే. ఎట్టగొస్తుంది వదినా? ఆకర్షణ శక్తి నీకు అర్థం కాలే, అదో ఫిజిక్స్. గొంతులోకి వచ్చినట్టుందా? వచ్చినట్టే అనిపిస్తుంది బిడ్డి. మళ్ళీ లోపలికి పోయింది. నువ్వు మాటలు మాట్లాడకుండా లాగేది. సరే సరే, ఈసారి గొంతులోకి వస్తే దగ్గేసి కక్కేసేరా అన్నయ్య. గొంతులోకి వచ్చిందా? నోట్లోకి వచ్చింది. అట్టాగే ఉండు బావా. ఓలక్కో, ఇది పొద్దున్న బావ దక్షిణలో వేసిన బిల్లే. పొద్దునేసిన పిల్ల ప్రసాదంలో కలిసి నీ కడుపులోకి వచ్చిందా? ఏమయ్యా, పావలాక్వాయను పొట్లో పెట్టుకుని మమ్మల్ని అందరినీ హాడలు ఎత్తించారు కదా. నాకు మాత్రం ఏం తెలుసు సార్, ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్కి రావడం కంగారేసింది. కొంచెం కూల్ గా మాతో కోఆపరేట్ చేస్తుంటే ఈ కాయిన్ అప్పుడే బయటపడేది కాదు. ఓకే, రిలాక్స్ అవ్వండి. ఓకే, మేము వెళ్తున్నాం. సార్, ముందు ఆ న్యూస్ కవరేజ్ ఆపండి సార్ నా మీద. ఆటోమేటిక్ గా ఆగిపోతుంది లేవయ్యా. మీరు మా వాడి మీద చేయి వేయడానికి వీల్లేదు. షేక్ హ్యాండ్ ఇస్తున్నానయ్యా. ఆ నెపంతో అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? సెక్షన్ 229B ప్రకారం మీకు హక్కు లేదు. అది కాదయ్యా. నో, సెక్షన్ 242A ప్రకారం మా వాడు తీవ్రవాది కాదు. నన్నెవరో ఆపొద్దు. సెక్షన్ 382C ప్రకారం మా వాడు సామాన్య పౌరుడు. సెక్షన్ 420D ప్రకారం అఖిలాంధ్ర ప్రేక్షకులు మెచ్చిన నటుడు. సెక్షన్ 580Z ప్రకారం రేటింగ్ స్టార్ రాంబాబు. ఇన్ని సెక్షన్లు నా ప్రతిభతో వాదించి ₹1,00,000 పూచీకత్తుతో యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొచ్చా. ఇక మీరేం చేయలేరు. రాంబాబు పొట్లో ఉన్నది బయటకొచ్చింది. ఏంటి బాంబా? పొద్దున దక్షిణాలో ఏమని ఇచ్చిన పావలా బిల్ల.